హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఎవ్రీ వీక్ మనం సండే రోజు వీక్లీ అనాలిసిస్ నుంచి స్టార్ట్ చేస్తాం. బట్ ఇవాళ మనకి మండే హాలిడే ఉండే కాబట్టి నిన్న అనాలిసిస్ వీడియో వేయలేదు. సో ఇవాళ వేస్తున్నాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత రికవరీ చేసింది, అండ్ స్ట్రాంగ్లీ రికవరీ మీకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీకు మళ్ళీ మార్కెట్ 22,800 వరకు మార్కెట్ వచ్చేసింది. సో లాస్ట్ వీక్ ఏదైతే మార్కెట్లో లో ఉండేనో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది రికవరీ చేసింది. సో ఇక్కడ నుంచి వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి బయర్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 23,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది వీక్లీలో. అండ్ ఇక్కడ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో వీక్లీ క్యాండిల్ ఆల్మోస్ట్ దాంట్లో 50% కవర్ చేసింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో 23,000 లెవెల్ అండ్ 23,100 లెవెల్ దగ్గర ఓపెన్ అవుతాయి. ఆ లెవెల్స్లో మార్కెట్ రిజెక్ట్ చేస్తుందా లేకుంటే అక్కడిని హోల్డ్ చేస్తుందా అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో అయితే స్లైట్లీ రికవరీ కనిపిస్తుంది కదా మనకి. సో అప్పర్ సైడ్లో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్తాయి. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా సరే బ్యాంక్ నిఫ్టీలో కూడా రికవరీ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ ఒక హై ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ దగ్గరలో ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్లో చూస్తే ఇక్కడ దగ్గరలో ట్రెండ్ లైన్ ఉంది, అండ్ ఈ క్యాండిల్ ఒక లో అండ్ ఇప్పుడు మార్కెట్ ఒక క్లోజింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సేమ్ నిఫ్టీలో కూడా అంతే. రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి ఈ వీక్, అండ్ ఫర్దర్ షార్ట్ కవరింగ్ వస్తుంది. ఒకవేళ హోల్డ్ చేయకుంటే మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్లీ రికవరీ క్యాండిల్ ఉంది కాబట్టి బుల్లిష్ క్యాండిల్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టే సెల్లింగ్ క్యాండిల్. సో మార్కెట్ వచ్చేసి మధ్యలో మార్కెట్ కొద్దిగా టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ వీక్లో ఓన్లీ ఇంకా 3 days మాత్రమే ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. మళ్ళీ మార్కెట్ అనేది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అంటే ఫ్రైడే మళ్ళీ సాటర్డే సండే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆప్షన్ సెల్లర్స్ ఈ వీక్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా సైడ్ వేస్ ఎక్స్పైరీస్ అయినా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సైడ్ వేస్ ఏంటి, ఈ వీక్ మొత్తం కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీది. సో నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ మార్కెట్ హోల్డ్ చేసింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ హోల్డ్ చేసింది 22,700 లెవెల్. యాజ్ ఆఫ్ నో ప్రైస్ వచ్చేసి 22,800 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మీరు ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దగ్గరలో ట్రెండ్ లైన్ ఉంది. సో ఇక్కడ ప్యారలల్ ఛానల్ ఉందో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఒకవేళ ఏదైతే మనకి ఈ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ హైస్ ఉన్నాయో, అది బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ 23,000 అండ్ 23,100 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో వెంటనే మీరు మార్కెట్ ఓపెన్ గానే సిఈ సైడ్లో వెళ్ళకండి, మార్కెట్ని వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూసి మనం ఇక్కడ బెరిష్ ప్లాన్ చేయవచ్చు. మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో అది నేను ఇంట్రాడేలో టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను. సో ఇక్కడ యాజ్ ఆఫ్ అయితే మార్కెట్ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ అట్లీస్ట్ వెయిట్ చేసి ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుందా, 23,000 లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ 23,000 సపోర్ట్ని హోల్డ్ చేస్తుందా లేదా అనేది చూడండి. ఒకవేళ హోల్డ్ చేస్తుందంటే ఆ ప్లేస్లో మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఒకవేళ హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వస్తే అండ్ అక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేయొచ్చు. మళ్ళీ మార్కెట్ 22,800 అండ్ 22,700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ సెన్సెక్స్లో కూడా అంతే. సెకండ్
నేను సెన్సెక్స్ చూపిస్తాను. సెన్సెక్స్లో కూడా మీరు చూసినట్టయితే దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఈ పాయింట్లో రెసిస్టెన్స్, ఈ పాయింట్లో రెసిస్టెన్స్, మార్క్ చేసిన పాయింట్స్ రెసిస్టెన్స్. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది లెవెల్స్ పైన అంటే దగ్గరలో మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలి. ఏదైతే డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ మీకు 75,700, 75,500 లెవెల్స్, ఈ లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేయకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుందాం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఫస్ట్ నేను మీకు 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లైన్స్ అన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ లైన్స్ రిమూవ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు చూసారనుకోండి మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో రెసిస్టెన్స్, ఈ పాయింట్లో సపోర్ట్, ఇది మధ్యలో మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ 23,000 లెవెల్ అప్పుడు సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఎందుకంటే సైకలాజికల్ పాయింట్. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. మార్కెట్ 23,000 లెవెల్ దగ్గర కానీ ఆర్ దాని లెవెల్స్ పైన కానీ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది మార్కెట్ అంటే ఫస్ట్ 9:15 క్యాండిల్ లో బ్రేక్ చేసింది అండ్ మళ్ళీ మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ వచ్చేసి ఒకవేళ గ్యాప్ అప్ ఉండి మార్కెట్లో స్ట్రాంగ్లీ బయింగ్ ఉండి హోల్డ్ చేసింది అనుకోండి 23,000 లెవెల్ పైన ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకే, సో ఇది గ్యాప్ అప్ కేసులో. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయింది, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు లో ఉందో అది బ్రేక్ చేస్తే మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఫేక్ బ్రేక్అవుట్ కావాలంటే మార్కెట్ అగైన్ ఈ పాయింట్స్ లోపలికి రావాలి. ఓకే, లేదు మార్కెట్లో ఈ డౌన్ సైడ్ మార్కెట్ రావాలనుకోండి 22,650 అండ్ 22,600 బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో మీకు బోత్ సైడ్స్ వ్యూ చెప్తున్నాను బికాస్ మీకు మార్కెట్ ప్రైస్ యాక్షన్ అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో మనం బోత్ సైడ్స్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో మార్కెట్ అనేది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలి అనేది. సో రెండు వ్యూస్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, సో హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేయకుంటే ఇది రెసిస్టెన్స్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ లెవెల్స్లో మార్కెట్ ఏదైతే ఈ ట్రేడింగ్ సెషన్ ఉందో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ దాని కింద మార్కెట్లో కనుక లూజ్ బ్రేక్ చేసి డౌన్ సైడ్లో ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్ మోస్ట్లీ రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ రికవరీ అయ్యి మళ్ళీ ఈ పాయింట్ ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్ పైకి వచ్చింది అనుకోండి, అగైన్ ఇక్కడ మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ రికవరీ చేసి ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ వచ్చి మళ్ళీ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మనం పీ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ కూడా సేమ్ ప్యాటర్న్, సెన్సెక్స్లో కూడా అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పాయింట్లో సపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో 74,900 సపోర్ట్ లెవెల్, 75,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్, అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 75,500 లెవెల్ ఆర్ 75,400 రెసిస్టెన్స్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేయాలి అట్లీస్ట్ 75,500 లెవెల్, 75,500 లెవెల్స్, ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి సెన్సెక్స్లో. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే కూడా సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఈ లోస్ బ్రేక్ చేస్తే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి రికవర్ చేసి అండ్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తేనే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. రిజెక్ట్ చేయకుండా మార్కెట్ వచ్చేసి అప్పర్ సైడ్లో మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రికవరీ చేసి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఈ లెవెల్స్ పైన కూడా బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ హైస్ని కూడా బ్రేక్ చేయొచ్చు, ఈ హైస్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది మనకి సెన్సెక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, సో ఈ పాయింట్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ దగ్గరలో ఉంది. కాకపోతే మీరు నోటీస్ చేస్తే ఇక్కడే మార్కెట్లో ఇక్కడ కూడా ఒక రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, ఇది బ్రేక్ అయింది మార్కెట్. సో 50,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో మీరు చూసినట్టయితే 51,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో మార్కెట్ వచ్చేసి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో వెయిట్ చేసే
మార్కెట్లో హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళండి. లేకుంటే మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ 51,000 టెస్ట్ చేయవచ్చు అండ్ 50,800 కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్లో రెసిస్టెన్స్ పాయింట్లో ఓపెన్ అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇనిషియల్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే. ఓకే, సో ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ చూసుకుందాం, 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడితే సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అనాలిసిస్ మనకి ఇక్కడ. సో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ మీరు స్లైట్లీ హయ్యర్ రైజ్ ప్యాటర్న్ ఉంది, 50,800 సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. సో ఈ లెవెల్స్ పైన ఉన్నది పాజిటివ్లో ఉండొచ్చు. మార్కెట్ ఒకవేళ ఈ పాయింట్ బ్రేక్ చేసింది అనుకోండి 51,200 అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలి, 51,200 లెవెల్ని అండ్ 51,000 లెవెల్ని. అప్పుడే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి ఈ లెవెల్స్ నుంచి సి సైడ్లో. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి 50,800 కిందికి వచ్చినా అండ్ ఏదైతే లోస్ ఉన్నాయి ఇది బ్రేక్ చేసినా పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ పెడతాను నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ చూసాం అనుకోండి, సో ఓఐ డేటా వచ్చేసి కాల్ సైడ్ మనం చూస్తే రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ 30,000, 22,900 లెవెల్ దగ్గర ఉంది ఓఐ. అండ్ ఇంకా కిందికి చూసారనుకోండి సో అంతగా రిలవెంట్ ఓఐ అయితే మనకు కనిపించట్లేదు. ఎక్కువగా మనకు చూస్తే 23,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 23,000 అండ్ 23,500 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ మనం చూస్తే 52,000 ఉంది. సో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,800 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వచ్చేస్తే 22,600, 500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో డేటా అంత రిలవెంట్గా లేదు బికాస్ హాలిడేస్ ఉండే కదా మనకి. సో రేపు మనకి డేటా అనేది క్లియర్గా కనిపిస్తుంది ఓఐ డేటా. సో అది మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను యాజ్ ఆఫ్ నో. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టెక్నికలీ అండ్ ఓఐ డేటా అర్థమైంది. సో ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో మీరు చూసారనుకోండి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి 447 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. యూఎస్ 500 కూడా పాజిటివ్ కనిపిస్తుంది, యూఎస్ టెక్ 100 కూడా పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ ట్యాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో కనిపిస్తుంది, హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే అన్ని మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. సో రేపు మన మార్కెట్స్ కూడా మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసి 85,100 దగ్గరలో ఉంది. సో యాజ్ ఆఫ్ నో వచ్చేసి మార్కెట్లో ఇక్కడ సో 85,100 దగ్గరలో ఉంది. మార్కెట్లో ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 86,141 ఉంది. సో మార్కెట్ ఈ 2 క్యాండిల్స్ ఒక హైస్ మార్క్ చేయండి. సో ఈ 2 క్యాండిల్స్ ఒక హైస్ అండ్ 2 క్యాండిల్స్ ఒక లోస్ కూడా ఇంపార్టెంట్. మార్కెట్ అయితే యాజ్ పర్ 4 hour టైం ఫ్రేమ్ నిన్న అనాలిసిస్ కూడా చేసి చెప్పాను, నేను ఒక స్ట్రాటజీ కూడా మీకు షేర్ చేశాను. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మార్కెట్ ఇక్కడ స్ట్రగుల్ చేస్తుంది నిన్నటి నుంచి. సో వన్స్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్లో 86,141 కనుక బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మార్కెట్ 88,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పాయింట్ వరకు టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ బేరిష్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ లో బ్రేక్ అవ్వాలి, 84,500 లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. సో 84,500 కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిష్ ఉంది మార్కెట్. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి బిట్ కాయిన్ కూడా మేబీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. అండ్ మార్కెట్ 86,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. ఒకవేళ మీరు బిట్ కాయిన్ ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఆల్రెడీ నిన్న డెల్టా ఎక్స్చేంజ్ పైన కూడా నేను వీడియో చేశాను. సో మీరు చూసినట్టయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, డెల్టా బిట్ కాయిన్ రివర్సల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని. సో వెళ్ళి చూడండి, చూడకుంటే కనుక స్ట్రాటజీ కూడా షేర్ చేశాను పార్ట్ 1. సో పార్ట్ 2 వచ్చేసి ఫ్రైడే రోజు షేర్ చేస్తాను. దాంట్లో పొజిషనల్ ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత సో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ ఎక్స్ప్లోర్ చేయండి. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. సో లెవరేజ్ కూడా ఉంటుంది. కంప్లీట్లీ వీడియోస్ అనేది ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. అండ్ మీరు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే నేను ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.